ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోందా? భద్రాచలం ఎమ్మెల్యే కేసీఆర్ కు షాక్ ఇచ్చాడా? కాంగ్రెస్ లో ఆయన చేరిక కన్ఫర్మ్ అయిందా? బీఆర్ఎస్ సిట్టింగ్ లను కాంగ్రెస్ పార్టీ ఊరిస్తోందా? చేరికలను ఆపేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నమేంటి? పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహమేంటి? ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. ఈ రోజు హైదరాబాద్ లోని సీఎం నివాసంలో కుటుంబ సభ్యులతో సహా వెంకట్రావు సీఎం రేవంత్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉండటం విశేషం. నిజానికి గత కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన సీఎం ను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో చేరే విషయమై వెంకట్రావు ఈ భేటీలో సీఎం తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో గులాబీ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. కానీ కాంగ్రెస్ లో కూడా ఆయనకు సీటు దక్కలేదు. దాంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకుని గెలుపొందారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలకు తెరలేపి రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎంపీలు కూడా బీఆర్ఎస్ ను వీడుతున్నారు. ఇటీవల నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం బీఆర్ఎస్ అగ్ర నేతలను కలవరానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలను, ఎంపీలను, నాయకులను, కార్యకర్తలను కాంగ్రెస్ లో చేరకుండా ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నట్టు సమాచారం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.